అంటే సత్యం లేట్గా వెళ్తే అసత్యము తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. అతి తొందరగా అసత్యం వెళ్ళిపోతుంది, పాకిపోతూ ఉంటుంది. మీరు చెప్పింది ఏంటి, సత్యమా అసత్యమా? ఈ సైనికులు చెప్పింది ఏంటి, సత్యమా అసత్యమా? అసత్యం. డబ్బులు లంచం తీసుకొని చెప్పినటువంటి మాటలు అవి స్పీడ్గా రావమంతా ప్రసరంలోకి వెళ్ళిపోయి నేటి వరకు కూడా యూదులలో ఏమై ఉన్నదంట, ప్రసిద్ధమై ఉన్నాయంట ఆ మాటలు. ఏ మాటలు? యేసు ప్రభు లేవలేదు, చచ్చిపోయాడు, ఆ శవాన్ని వాళ్ళు శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు అన్నటువంటి మాటలు. అలాగే అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చారు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు నేటికి వాడుకలోనే ఉన్నాయి. యేసు ప్రభు చనిపోలేదంటారు కొంతమంది, చనిపోయినా తిరిగి లేవలేదంటారు కొంతమంది, 3 దినాలు లేరంటారు కొంతమంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కల్ట్ అబద్ధాలు నేటికి సమాజంలో, సంఘాల్లో ప్రసిద్ధమైనటువంటి విధంగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ నివృత్తి కలగాలి అంటే మరి ఆయన లేచిన తర్వాత ఏమేం జరిగినాయో ఆ విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. అవి తెలుసుకోకపోతే మనము కూడా వారి ఉచ్చులో, వారి వలలో పడేటటువంటి వారిగా ఉంటాం. ఎవరైతే ఏదైనా వచ్చి ఏదైనా చెబితే లేది అదే నమ్ముతాం, లేని చెప్తే నమ్ముతా ఉంటాం, ఉన్నది చెప్తే నమ్మం, లేని చెప్తా ఉంటే కొత్తగా ఉంటుంది మనకి, అదే నమ్ముతా ఉంటాం. అలాగే అనేక మందిని ఈ దినాల్లో కూడా లోపరుచుకున్నారు, వలలో వేసుకున్నారు. ఏర్పరచబడినటువంటి వారిని సైతం వారు ఏం చేశారో తెలుసా, మోసపుచ్చారు. ఏర్పరచబడినటువంటి వారిని సైతం కూడా మోసగించి వారు వలలో పడేసుకుని లేటి దినం వరకు ఆ యొక్క సిద్ధాంతాల్లో పడి వారు ప్రభువును నమ్మకుండా ఉంటున్నటువంటి వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనం అలా ఉండటానికి వీల్లేదు. ఆయన లేచిన తర్వాత కొన్ని సూచనలు జరిగినాయి, కొన్ని ప్రత్యక్షతలు అనుగ్రహించబడినవి. ఆ వేటో ఒకదాని మనకు ఒకటి క్రమముగా మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన లేచిన తర్వాత ఆయన కనిపించింది ఎవరికో చెప్పండి. మొట్టమొదటిగా ఎవరు కనిపించాడు ఆయన? మగ్దలేని మరియకు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవండి. మార్కు సువార్త 16:9. యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు కనబడారంటే మొట్టమొదటిగా నిజంగా ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి శిష్యులకు కనబడ్డాడు. ఎవరికి కనబడ్డాడు తెలుసా? ఆయన్ని ప్రేమించినటువంటి వారు, ఆయన్ని అభిమానించినటువంటి వారు, ఆయన్ని అంటుకట్టి తిరిగినటువంటి వారికి, ఆయనతో పరిచర్య చేసినటువంటి వారికి, ఆయన మాటలు నమ్మినటువంటి వారికి, ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకున్నటువంటి వారికి యేసయ్య మొట్టమొదటిగా కనిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా మగ్దలేని మరియవలే మనము కూడా ఉంటే యేసయ్య మనకు కూడా ఏం చేస్తాడైనా కనిపిస్తాడు. ఆయన కనిపించే దేవుడు, సజీవుడైన దేవుడు. ఆయన అదృశ్యమైనటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ఎవరైతే ఆశ కలిగి ఆయన్ని వేడుకుంటారో, ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన కొరకు జీవిస్తారో, ఆయన కొరకు పాటుపడతారో, ఆయనలో నడుచుకుంటారో వారికి కనిపించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శిష్యులకు కనిపించలేదు ఆయన మొట్టమొదటిగా. ఎవరు కనిపించాడు? మగ్దలేని మరియకు కనిపించాడు. రెండవసారి ఎవరు కనిపించాడు? అది కూడా మనం చూద్దాం. చూడండి, రెండవసారి మగ్దలేని మరియా లేకుండా ఆమెతో పాటు వచ్చినటువంటి స్త్రీలకు కనిపించాడు. 2 సార్లు కూడా స్త్రీలకి కనిపించాడు ఆయన. మొదటిసారి మగ్దలేని మరియా కనిపించాడు. రెండవసారి ఎవరు కనిపించాడంటే ఆమె లేకుండా ఆమెతో పాటు వచ్చినటువంటి స్త్రీలకు కనిపించాడు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 28వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూస్తాం. చూడండి. యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి. భయపడొద్దు. ఈ మాట మనం విన్నామన్నటువంటి వారంగా ఉండాలి, గుర్తించుకోవాల్సినటువంటి వారంగా ఉండాలి. సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్ని వస్తాయి. రోగాలు కూడా వస్తాయి, వ్యాధులు కూడా వస్తాయి, భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు. కానీ ఏం కాకూడదంటే మనము భయపడకూడదు. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు, తప్పించే దేవుడు మనకున్నాడు, రక్షించే దేవుడు మనకున్నాడు, కృప చూపే దేవుడు మనకున్నాడు, సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఏదొచ్చినా
నిబ్బరం కలిగినటువంటి వారుగా ఉండాలి. అదే మాట ఆయన చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఏం కలగాలంటండి? మనకేం కలగాలి? సమాధానం కలగాలి. ఆ సమాధానంతో మనం జీవించాలి. ఆ సమాధానంతో మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. మొట్టమొదటిగా ఆయన పలికినటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. రెండవ మాట అంటున్నాడు, భయపడకండి. ఏంటండి? భయపడకండి. భయపడవలసిన అవసరం దేవుని పిల్లలకు లేదు. సావైనా భయపడవలసిన లేదు. పౌలేమంటాడంటే, బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైతే నాకు మేలు, లాభము మేలు, నాకు సావైతే మేలు. కాబట్టి భయపడవలసిన అవసరం మనకు లేదు అన్న విషయాన్ని ఆయన అక్కడ తెలియజేస్తూ వారితో అంటున్నాడు. మీరు వెళ్ళి నా సహోదరులతో గలిలయకు వెళ్ళమని, వారు అక్కడ నన్ను చూతురని, వారికి తెలుపుడని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుగానేమో మగ్దలేని మరియకు కల్పించారు. ఆ తర్వాత ఆమెతో పాటు ఉన్నటువంటి స్త్రీలకు కల్పించారు. వారితో చెప్తా ఉన్నాడు, అమ్మ మీరు వెళ్ళి ఏం చేయాలో తెలుసా? నా సహోదరులు ఉన్నారు కదా, నాతో పాటు 3-4 సంవత్సరాలు తిరిగారు కదా, నా మాటలు విన్నారు కదా, నా బోధలు విన్నారు కదా, వారు ఏం చేయలేకపోయారు? నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజంగా మీరు ధన్యులు, నిజంగా మీరు అదృష్టవంతులు. నన్ను మొదటిసారి చూసింది మీరు, నా మొదటి మాట విన్నది మీరు, నా శుభములు పలికినటువంటి వాడే నేను నా శుభాలు పలికాను. మిమ్మల్ని భయపడొద్దని నేను మీతో చెప్తూ ఉన్నాను. నిజంగా మీరు ధన్యులు. ఎందుకంటే వారు ప్రేమ కలిగి ఉన్నారు. స్త్రీలు దేవుని ఆరాధనకు వచ్చేటటువంటి వారి విషయంలో కూడా స్త్రీలు వచ్చినందుకప్పుడు స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మరి పురుషులు కూడా ఎంతమంది ఉన్నారమ్మా? ఉన్నారు ఎంతమంది పురుషులు? అంటే ఏంటంటే ఈ భయము, ఈ భక్తి, ఈ శ్రద్ధ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఎక్కువగా స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు ఏం చేశారు? దేవుని సన్నిధికి, అంటే సమాధి దగ్గరకు వచ్చారు ఆయన చూడాలని. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే అసలు ఎవరు రావాలి చెప్పండి? మొట్టమొదటికి ఎవరు రావాలి సమాధి దగ్గరికి? ఆయన చెప్పాడు కదా, యేసు ప్రభు వారు ఏమన్నారు? నా అంతటి నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, తిరిగి నా అంతటి నేనే తిరిగి లేస్తాను, 3వ దినాన్ని నేను మీకు తిరిగి లేస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళు? అమ్మ, ఇప్పుడు నిజంగా శిష్యులు గ్రహించుకున్న వారై ఉంటే, అది విని ఆ హృదయంలో భద్రపరుచుకున్నటువంటి వారై ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మా ప్రభువు మాకు ముందుగానే తెలియజేశాడు. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు ఆయన. ఇప్పుడు వచ్చిన ఎవరికి కూడా ఆయన చెప్పలేదు. కానీ ఎవరితో చెప్పాడు? శిష్యులతో చెప్పాడు. వాస్తవానికి ఎవరు రావాలి? శిష్యులు వచ్చి అక్కడ కూర్చోవాలి. ఆదివారం తెల్లవారుజామున వచ్చి అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే మా ప్రభువు చెప్పాడు, ఆయన లేస్తాడు సమాధిని గెలిచి, మేము ఆయన్ని చూస్తాం, ఆయనతో కలిసి మాట్లాడతాం అనేటువంటి ఆశతో, తృష్ణతో 11 మంది శిష్యులు వచ్చి ఏం చేయాలి? ఆ సమాధి దగ్గర వచ్చి వెయిటింగ్ చేయాలి, కూర్చోవాలి. కానీ వారు రాలేదు. తర్వాత మళ్ళీ ఎవరు రావాలి చెప్పండి? తర్వాత ఎవరు రావాలి అమ్మా చెప్పండి? తర్వాత ఎవరు రావాలి చెప్పండి? ఆయన తల్లి ఉన్నారు కదా మరియమ్మ గారు, ఆమె రావాలి. ఆయన సహోదరులు ఉన్నారు కదా, వారు కూడా రావాలి. ఎందుకంటే వారు ఆయన పదే వారికి చెప్పాడు ఆ విషయాన్ని. ఆయన పదే చెప్పాడు ఆయన ఆ విషయాన్ని. అయినప్పటికీ కూడా వారికి గ్రహింపు లేదు. ఎవరికి గ్రహింపు లేదు? శిష్యులకి గ్రహింపు లేదు, తల్లి గారికి గ్రహింపు లేదు, ఆయన సహోదరులకు తోబుట్టినటువంటి వారికి కూడా ఏం లేదు? గ్రహింపు లేదు. ఏ దినాన్న మనము కూడా అలాగే ఉంటున్నాం, గ్రహింపు లేదు వారుగానే ఉంటున్నాం. మీరు చూస్తే యోహాను సువార్తలోనే 20వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంటుంది చూడండి ఆ మాట, వారు ఇంకనూ గ్రహింపలయ్యి అన్న మాట కూడా ఉంటుంది. అది మైక్లో ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖను వారికి ఇంకను గ్రహింపకరైంది. అమ్మ, ఆయన మృతుల్లో నుంచి లేచుట అగత్యమని వారు ఇంకను గ్రహింపరైంది. గ్రహింపలేదంట. వారికి ఇక గ్రహింపు లేకుండానే జీవిస్తా ఉన్నారు. మనము కూడా అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని నమ్మండి, వాక్యపు వెలుగులో నడవండి, వాక్యానుసారంగా జీవించండి. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. వచ్చినప్పుడు మనందరినీ ఆయన తీసుకోబోతున్నాడు. కాబట్టి మనం సిద్ధపడాలి, మెలుగు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయనతో మనము ఎత్తబడేటటువంటి వారంగా మనం ఉంటాము అని ఆయన మనకు అనేక పర్యాయాలు చెప్పాడు. అందుకనే లోకాసు సువార్త 21:34 అనుకుంటా, 21:34, 31 చూడండి. అక్కడ ఆయన అంటాడు ఆ మాట, హృదయములు
మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక సంబంధమైన విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్లుగా రాకుండానట్లు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉందా మనకి జాగ్రత్త? ఈ జాగ్రత్త మనకుంటే ఏ జాగ్రత్త? ఆ దినం రాబోతూ ఉంది. ఆయన తీసుకొని పోబోయేటటువంటి దినం రాబోతూ ఉంది. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడు అనేటువంటి గ్రహింపు మనకుంటే ఏం కలిగి ఉంటామంటే భయము కలిగి ఉంటాము, భక్తి కలిగి ఉంటాము, దేవుని సన్నిధిలో ఒలుగుతాము, ఆయనకు లోపడతాము, ఆయన మాట వింటాము, ఆయన మాట చొప్పున చేసేటటువంటి వారంగా మనం అంటాము. అలాగే మనం ఉండలేదంటే అర్థం ఏంటంటే మనం ఆయనకు లోబడతలేదు, ఆయన మాట వింటున్నట్టుగా వింటున్నాం, కానీ ఏం చేయట్లేదు, ఆ మాటను గ్రహించుకోవడం లేదు, అన్వయించుకోవడం లేదు, అన్వయించుకున్న ప్రకారంగా మాట ప్రకారంగా మనం జీవించడం లేదు. కాబట్టి మనము లోబడుతూ ఉన్నటువంటి వారంగా ఉన్నాము. లోబడతలేదు, ఆయన మాటకు లోబడతలేదు, ఆయన క్రియలకు లోబడతలేదు, ఆయన సన్నిధికి లోబడతలేదు. లోబడకుండా మనం జీవించినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, శిష్యులు ఏం చేశారు? వారు మొదటగా వచ్చి కూర్చోవాలి, అక్కడ రాలేదు, వారికి అక్కడ ఏం లేదు. అసలు అది నమ్మలేదు వారు. కొన్ని తల్లి గారు రావాలి, ఆమె ఎందుకు రాలేకపోయిందంటే మనం ఒక అనుకోవచ్చు. ఆమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉండేవాళ్ళు తల్లిదండ్రులు? యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, ఏ ఊరు అని మీరు చెప్పొచ్చు కదా. మీరు నేను అడుగుతున్నాను కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంత దూరంలో ఉన్నారు కదా. మరి అంత దూరం నుంచి ఉదయాన్నే రాకపోవచ్చు తల్లిదండ్రులు, లేకపోతే సహోదరులు. కానీ ఎవరు రావాలి? శిష్యులు అయితే కంపల్సరీ రావాలి. వారు రాలేదు. రాకపోదుగా పైగా ఈ స్త్రీలు కాబట్టి ఏమి చెప్పమన్నాడు ఆయన? నా సహోదరులతో చెప్పండి, నేను గలిలయలో మిమ్మల్ని కలవబోతున్నానని చెప్పమని చెప్తే ఏం చేశారు? వచ్చారు. ఎవరు వచ్చారు? అంతమంది రాలేదు, 2 మాత్రమే వచ్చారు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను వచ్చారు. వచ్చి ఏం చేశారు? సమాధిలోకి వెళ్ళి చూశారు. మళ్ళా వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ వారి మాటలో పట్టించుకోలేదు. ఎవరి మాటలో? ఈ స్త్రీల మాటలు పట్టించుకోలేదు. ఎవరు లేరు ఇక్కడ, ఏమి లేదు ఇక్కడ అన్నట్టుగా వెళ్ళిపోయి గ్రహింపు అక్కడే ఉన్నది. ఆ మాట యోహాను 29 వారి యొక్క గ్రహింపలైనవి. ఏమని గ్రహింపలేదు? దేవుడు లేచాడు అన్నట్టు గ్రహింపు వారికి లేదు. శిష్యులకే లేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా ఆయన ఎవరు కనిపించారని చూద్దాం. తర్వాత లూకాసు సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. 24వ అధ్యాయం 34వ వచనం. మూడవదిగా ఎవరు కనిపించారండి? ఆయన సీమోను పేతురు. అంటే సీమోన్ అంటే ఎవరు? పేతురు గారు అనమాట. ఆయన పేరు సీమోన్ అయితే పేతురుగా మార్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సీమోను పేతురికి కనిపించాడు. మూడవదిగా ఆయన కనిపిస్తే పేతురు గారు చెప్తే వారు కూడా నమ్మలేదు. తర్వాత శిష్యులందరూ ఒక చోట కూర్చొని ఉంటే వారికి కనపడితే వారు అందరికీ చూస్తున్నారు, కానీ ఏమనుకుంటున్నారు? ఆయన చూసి భూతము, దెయ్యము, భూతం అనుకుంటున్నారు. కానీ ఆయన అన్నిసార్లు చెప్పాడే. అందుకని ఆయన లేచినప్పుడు మామూలు శరీరంతోనే లేచాడు. మహిమ శరీరం కాదు, ఆయన మామూలు శరీరంతోనే లేచాడు. ఎందుకు? గాయాలు ఉండాలి, చేతుల్లో గాయాలు, ప్రక్కలో ఆ బల్లెపు పోటు ఉండాలి. ఇవన్నీ చూస్తేనే కానీ మీరు నమ్మరని ఆయనకి తెలుసు. కాబట్టి ఆ మామూలు శరీరంతో ఆయన లేచాడు. దేవునికే మహిమ కలుగును గాక. మూడవదిగా పేతురుకు కనిపించాడు. ఇవన్నీ ఎందుకు రుజువులంటే ఆయన లేచాడు. ఇప్పుడు యెరూషలేములో ఆ గోల్గొతా కొండ దగ్గర ఉన్నటువంటిది ఆ సమాధి ఖాళీ సమాధి మాత్రమే. అక్కడ అందులో ఎవరు లేరు, అది ఖాళీ సమాధి మాత్రమే. ఆయన లేచాడు అనడానికి ఇవన్నీ కూడా సాదృశ్యాలై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తాం లూకాసు వార్త 24:13-16 వచనాల్లో కనుక మనం చూస్తే అక్కడ ఎమ్మాయి అనేటువంటి ఒక గ్రామానికి 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యుల్లో 2 ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి యెరూషలేము నుంచి ఎమ్మాయికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆలోచన చేస్తారు, అయ్యో మన ప్రభు ఇలాగ అయిపోయాడు, మన ప్రభుని ఇలా చంపేశారు, నేటికి 3 దినాలు అవస్తూ ఉందని అనుకుంటా ఉంటున్నారు. ఈ లోపు ఒక ఆయన వారితో కలిశాడు. ఎవరితోటి? ఆ 2తో ఒక ఆయన కలిశాడు. కలిసి ఆయన అంటున్నాడు, దేని గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు అని అడిగితే వాళ్ళేమన్నారంటే, అయ్యో నువ్వు యెరూషలేములో లేవా అని అంటే, మేము యెరూషలేములో ఉన్నాను. మీరు యెరూషలేములో ఉంటే మీకు తెలీదా? మెస్సయ్య అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు ఏం చేశారు?
చంపివేశారు, సమాధి చేశారు. 3వ దినం అవుతుంది నేటికి. ఆ విషయాలే ఎంతో బాధాకరంగా, ఎంతో హృదయ విదారకంగా ఉన్నటువంటి సంఘటనలు ఇవి. వీటిని గురించి ప్రపంచం అంతా తెలుసుకున్నారు, ఇంకా నీకు తెలీదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారా మాటలు? స్వయంగా వారి ప్రభుతోటే మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుతోటే వారు ఆ మాటలు చెప్తా ఉన్నారు. ఏం చేయలేకపోయారు వాళ్ళు? కళ్ళ ముందు వారి ప్రభు కళ్ళ ముందు వారి ముందున్నా కూడా ఎలా ఉన్నారంట? చెప్పండి, ఎలా ఉన్నారంట వాళ్ళు? గ్రహింపలేనటువంటి వారిగా, తెలుసుకోలేనటువంటి వారిగా, కళ్ళ ముందు వారి ప్రభు కళ్ళ ముందు వారితో కలిసి నడుస్తున్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? చెప్పండి, ఏ స్థితిలో ఉన్నారు? గ్రహింపలేనటువంటి స్థితి, గుర్తుపట్టలేనటువంటి స్థితి. ఎంత గుడ్డిగా వారు ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించే. ఈ దినాల్లో కూడా మన కళ్ళ ముందు యేసు ప్రభు వారు ఉన్నా కూడా మనము గుర్తుపట్టలేనటువంటి స్థితిలోనే మనం ఉంటున్నాం. మన పరిశుద్ధాత్మ మన మధ్యలో అల్లాడుతూ ఉంది, సంచరిస్తూ ఉంది. ఎంతమంది చూస్తున్నారా అని అడిగితే మీరు ఎవరో కూడా చెప్పరు. మనం ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ మన చుట్టూ అల్లాడుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ ఎవరు కూడా దాన్ని గుర్తింపరు, గ్రహించరు. ఎందుకంటే మనం చూడలేము. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆ ఇద్దరు శిష్యులు అక్కడే ఉన్నారు. పైకొచ్చి యేసు ప్రభుతోటే మాట్లాడతారు. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారంటే యేసు గురించి అని చెప్తా ఉన్నారు. అలాగే వెళ్ళారు. ఈ అమ్మాయి గ్రామం వచ్చింది. గ్రామం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వారు చీకటి పడతా ఉంది. వారు వెళ్ళవలసినటువంటి వీటిలోకి వారు వెళ్తా ఉన్నారు. వెళ్తున్నటువంటి సమయంలో ఈయన ఇంకా కొంత ముందుకు, యేసు ప్రభు వారు ఇంకా కొంత ముందుకు వెళ్తున్నట్టుగా వారు కనిపించింది. అప్పుడు అంటున్నారు వీళ్ళిద్దరు, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏమో కానీ చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్తారో ఈ రాత్రికి మీరు మాతోటే ఉండండి అని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిన కొంత ముందుకు వెళ్ళినటువంటి ఆయన ఏం చేశారు? మళ్ళా పిలిచారు. పిలిస్తే ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే భోజనానికి కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు ఏం చేశాడు ఈయన? యేసు ప్రభు వారు ఏం చేశారు? రొట్టె తీసుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, అక్కడ ఉన్నాయి ఆ మాటలన్నీ, చదువుతా టైం లేదని నేను వివరించేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ కూర్చున్నప్పుడు రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఏం జరిగిందంటే అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే మనం చూస్తున్నాము అన్నటువంటి పేరు మాత్రమే మనకుంది, కానీ ఏమై ఉన్నాం చెప్పండి? మన కళ్ళ ముందు మన ప్రభువున్నా కూడా మనం గుర్తుపట్టలేనటువంటి బుద్ధివారమై ఉన్నామా? గ్రహింపలేనటువంటి వారమై, కళ్ళుండి చూడలేనటువంటి వారంగానే మనం అంటున్నాం. కానీ మరి ప్రభువును చూసేటటువంటి యోగ్యత మనకిచ్చిన, ఆయన చూసే ధన్యత మనకిచ్చిన, మనం ఎలా ఉన్నామంటే ఆయన గుర్తుపట్టలేనటువంటి వారంగా, ఆయన చూడలేనటువంటి వారంగా, ఆయన గ్రహించుకోలేనటువంటి వారంగానే మనం ఉన్నామన్న విషయాలు ఈ సత్యాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన రొట్టె పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో వెంటనే ఏమైనాయంట? వారు కన్నులు తెరవబడి అప్పుడు వారు ఏమనుకున్నారు? ఈయన యేసు ప్రభు వారు అని గుర్తించేసరికి ఆయన అక్కడి నుంచి వారి మధ్యలో నుంచి ఏమైపోయాడు? అదృశ్యమైపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలు. దేనికి సాక్ష్యాలు? ఆయన లేచాడు, తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు, సమాధిని గెలిచి లేచాడు అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు, సాదృశ్యాలు, సాక్ష్యాలే ఉన్నాయి. కాబట్టి ఆయన అనేకులకు అగపరుచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా నేను తొందరగా వెళ్ళిపోతున్నాను. ఇంకా వివరంగా చెప్పాలంటే చాలా చెప్పొచ్చుగా తొందరగా వెళ్తున్నా. తర్వాత తోమా లేకుండా యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులకు ఆయన కనిపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలను చూడండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూద్దామని అతనితో చెప్పగా, మేము ప్రభువును చూసామని అతనితో చెప్పగా ఎవరితోటి? తోమా లేడు. తోమా లేకుండా కొంతమంది శిష్యులు యెరూషలేములో ఒక మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తలుపు వేయబడినట్టు ఉన్నది, కానీ ఆ తలుపు వేయబడిన దాంట్లోంచి వారి మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ చూసి భయపడతా ఉన్నారు. ఏమని భయపడుతున్నారు? భూతము, దెయ్యము అన్నట్టుగా భయపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకున్నట్లుగా ఎముకను, మాంసమును భూతాలకి, దెయ్యాలకి ఉండదు. ఇదిగో నా గాయాలు చూడండి, నన్ను చూడండి అని చూపించుకున్నాడు. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ప్రభు వారని వాళ్ళు ఏం చేశారు? నమ్మారు, విశ్వసించారు. నమ్మి విశ్వసించిన తర్వాత మరొక దినాన్న తోమా గారు వచ్చారు. మళ్ళా అప్పుడు లేడు, తోమా గారు లేరు, వీరితో పాటు వారు కనిపించారు.
జాయిన్ అయినప్పుడు ఈ శిష్యులు చెప్పారు. ఏమని చెప్పారు తోమాతోటి? మేము ప్రభువును చూసాము, ప్రభు మా మధ్యలోకి వచ్చాడు, ఆయన మేము కల్లారా చూసాము అని తోమా గారితో చెప్తుంటే తోమా గారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? లేదు లేదు, మీరు చెప్పేది నేను అసలా నమ్మను, నేను నమ్మవలసిన నాకు పని లేదు, మీరు చెప్పేది నమ్మవలసిన పని నాకు లేదు, దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్మను. ఎప్పుడు నమ్ముతానో తెలుసా? ఆయన కూడా నాకు కనబడి ఆయన చేతులు గాయాల్లో నా వేలు పెట్టి, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి, ఆయన ప్రక్కలో నా చెయ్యి పెడితేనే కానీ ఆయన నేను నమ్మనని తీసుకుని కూర్చున్నాడు. చూడండి ఎంత నమ్మకం లేనటువంటి స్థితి. ఆయన అందుకని అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు వారు తన శిష్యుల ముందు చేశారు, కనబరిచారు. ఎందుకంటే వీరు నమ్మాలి. ఎందుకు నమ్మాలి వీరు? దీని తర్వాత ఈ సువార్త భాగాన్ని వారు భుజాన వేసుకొని సర్వలోకానికి సువార్త తీసుకెళ్లవలసినటువంటి వారు వీరే. వీరు నమ్మకపోతే ఆ సువార్తను ఎవరు చెప్తారు? ఎలా శక్తి కలిగి ఆ సువార్తను బోధిస్తారు? ఎలాగ నమ్మకంతో ఆ సువార్తను బోధిస్తారు? కాబట్టి మీరు నమ్మాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభు వారు పదే పదే వారికి కనపరుచుకుంటా ఉంటుంటే ఈ వ్యక్తి అన్నాడు తోమా గారు, నేను నమ్మను తీసుకున్నాడు. సరే, తర్వాత 8 రోజుల తర్వాత మళ్ళా వారికి కనిపించిన తర్వాత తోమాతో పాటు మళ్ళా యెరూషలేము మేడగదిలో కూర్చున్నారు ఆదివారం నన్ను ఆరాధన చేయడానికి. అప్పుడు మళ్ళా యేసు ప్రభు వారు వారి మధ్యలో వచ్చాడు. చూడండి, ఇది యోహాను సువార్త 20 అధ్యాయం 26 నుంచి 29 వచనాలు మనం చదువుతాం. ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగం అదే. యోహాను సువార్త 20 అధ్యాయం 26 నుంచి 29 వచనాలు. తరువాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. తోమా కూడా వారితో పాటు ఉన్నాడంట. ఇప్పుడు ఇందాక లేడు, ఇప్పుడు ఉన్నాడు తోమా గారు. తలుపులు మూయబడి ఉండేను. యేసు వచ్చి వారి మధ్యలో నిలిచాడు. అప్పుడు మనం ఉన్నాం, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో మనం కూర్చున్నాం ప్రార్థన చేయడానికి అన్నట్టుగా. ఇలా రౌండ్ గా కూర్చున్నారు అనమాట. రౌండ్ గా కూర్చొని ప్రార్థన చేయడానికి మొదలెడుతున్నారు ఆదివారం. అప్పుడు ఆయన వచ్చి వారి మధ్యలో నిలబడ్డాడు. నిలబడేసరికి అప్పుడు అన్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ఏమంటాడు ఆయన? మీకు సమాధానము కలుగును గాక. ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాడు ఆయన? మనం ఎలా జీవించాలని ఆయన ఆశ? సమాధానం కలిగి, సమాధానంతో మనం జీవించాలి. అంటే అశాంతితో, అల్లరితో, లేకపోతే కొట్లాటలతో, లేకపోతే చింతతో జీవించడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మనం ఎలా జీవించాలి? సమాధానం కలిగి జీవించాలి. సమాధానానికి పాత్రులుగా మనం ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు అంటున్నాడు ఆ శిష్యులతో, మీకు సమాధానము కలుగును గాక అన్న తర్వాత చెప్పాం. తరువాత తోమాను చూసి ఇది బ్రేలు ఎట్టి చాచి. తోమాను చూసి అంటున్నాడు. ఇప్పుడు ఇది బ్రేలు ఎట్టి చాచి ఏమంటాడు? తోమాను చూసి ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఈ మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని అందరితో అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన ఒక్క తోమా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయనతో మాట్లాడవలసిన అవసరం ఆయనకు వచ్చింది? ముందు అన్నాడు కదా, శిష్యులు చెప్తే నమ్మలేదు కదా. తోటి సహోదరులు చెప్తే, సహోదరులు శిష్యులు చెప్తే ఎవరు నమ్మలేదు? తోమా గారు నమ్మలేదు. ఆయన మేము చూసాము, ఆయన మేము మా మధ్యలోకి వచ్చాడు, మాకు కనపడ్డాడు, ఆయన మేము పట్టుకున్నాం, మేము చూసాం అని చెప్పినప్పుడు అతను నమ్మనన్నాడు. కాబట్టి ఇతను నమ్మికను ఏం చేయాలి? అపనమ్మికను తొలగించి ఏ కలజేయడంలో నమ్మికను కలగజేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ నాకు కావాలి, ఈ 11 మంది కూడా నాకు కావాలి. ఎందుకంటే నా రాజ్యాన్ని విస్తరణ చేసేవాళ్ళు వీళ్ళే, నా రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారు వీరే. వీరు నాకు కావాలి. కాబట్టి వీరు నమ్మికము స్థిరమైనదైతే వీరు సర్వలోకానికి నా సువార్తను శక్తితో బోధిస్తారు, మహిమతో బోధిస్తారు, ప్రభావంతో బోధిస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా నమ్మాలి, వీరిలో ఉన్న అపనమ్మికను తొలగించాలి అని చెప్పేసి యేసు ప్రభు వారు, ఎవరైతే నేను నమ్మను, ఆయన చేతుల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను, ఆయన పక్కలో చేయి పెడితేనే కానీ నేను నమ్మను అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో అంటున్నాడు యేసయ్య, తోమా ఇదిగో నా గాయాల్లో ఇప్పుడు ఏం చేద్దాం, నువ్వు నీ వేలు పెట్టి చూడు, నా చేతి గాయాల్లో నీ వేలు పెట్టి చూడు, ఇదిగో నా ప్రక్క చూడు, నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూడు అని తోమాతో అన్నప్పుడు తోమా అంటున్నటువంటి మాట చూడండి. అక్కడ
నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక ఏ కాకూడదంట మనము విశ్వాసమే అవిశ్వాసివి కాక విశ్వాసమై ఏ కావాలంట విశ్వాసమై ఉండుము అంటున్నాడు ఆయన. అంటే ఈ గ్రహింపు లేని వారు, ఈ గుర్తింపు లేనటువంటి వారు, ఎరగనైనటువంటి వారందరూ ఎలా ఉన్నారు? అవిశ్వాసులుగానే ఉన్నారు. మీరు అవిశ్వాసులుగా ఉంటే నా రాజ్యానికి వారసులు కాలేరు. మీరు అవిశ్వాసులుగా ఉంటే నా సువార్తను మీరు ప్రకటించలేరు. మీరు అవిశ్వాసులుగా ఉంటే మీరే నమ్మకపోతే ఇంకా నా సువార్తను మీరు సర్వలోకానికి ఎలా తీసుకెళ్తారు? కాబట్టి నువ్వు అవిశ్వాసివి కాకుండా నన్ను చూసి నా చేతుల్లో నా పక్కలో చేయి పెట్టి ఇప్పుడు ఏమవ్వాలి? నువ్వు విశ్వాసివి కమ్ము అని యేసు ప్రభు తోమతో అన్నప్పుడు, తోమ అంటే నా మాట చూడండి, అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవాని అనేను, దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే పశ్చాత్తాపం వచ్చిందండి తోమ గారు. ఆయన చూడమన్నాడు, కానీ చూసాడా? నా చేతుల్లో గాయాల్లో వేలు పెట్టమన్నాడు, పెట్టాడా? నా పక్కలో చేయి పెట్టమన్నాడు, పెట్టాడా? తోమ పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు కళ్ళారా ఆయన ముందు కనబడుతున్నాడు. ఇంతకు కనిపించలేదు. వాళ్ళు చెప్పారు, నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? కన్ను ముందు, స్వయంగా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకో గాయం చూపిస్తున్నాడు, ప్రక్క చూపించాడు. ఇంకా నేను నమ్మకపోతే నా యొక్క దౌర్భాగ్యుడు మరొకడు ఉన్నాడు. కాబట్టి పశ్చాత్తాపంతో ఏమంటాడంటే, నా ప్రభువా నా దేవ నన్ను క్షమించు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందరూ నమ్మవలసిన అవసరం ఆయనకి లేదు. అమ్మ, ఆయన్ని సరిపోయిన సమాధిలో నుంచి లేచాడని అందరూ నమ్మవలసిన అవసరం ఆయనకి లేదు. ఎవరు నమ్మాలి? శిష్యులు నమ్మాలి. వారితోటే పని. యేసు ప్రభుకి శిష్యులతోటే పని, వారితోటే పని. కాబట్టి వారు నమ్మితే చాలు. ఏదైనా సంఘంగా ఉన్న మనం నమ్మితే చాలు. బయట ఉన్న వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం నమ్మాలి. ఆ నమ్మకం లేని వాళ్ళు అంటున్నారు, ఏమంటారంటే ఆయన లేవలేదు, ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అలా కాదా నమ్మకం? మనకు ఉండాలి నమ్మకం. ఏమని? నా ప్రభువు లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు, సమాధిని గెలిచి లేచాడు అనేటువంటి నమ్మిక, నిశ్చయత, విశ్వాసము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన రాజ్యానికి, ఆయన జీవానికి మనం ఏమై ఉంటామో తెలుసా? వారసులమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నమ్మవలసినటువంటి బాధ్యత, విశ్వసించవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. కాబట్టి ఈ విషయాలు మనకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు సంఘానికి. మరొక విషయాన్ని కూడా మనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చదువుతూ ఉంటే, గలిలయ సముద్రం దగ్గర 7 మంది శిష్యులకు ఆయన ఒకేసారి కనిపించాడు. 7. ఇది యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుంచి చదువుతూ ఉంటుంటే ఉంటుంది. అంటే దాంట్లో సర్వమాంసం నేను చెప్తాను వినండి. పేతురు గారు ఏం చేశారంటే ఇవన్నీ చూశాడు. అమ్మ వింటున్నారు జాగ్రత్తగా. యేసు ప్రభు సీమోనుకు కనిపించనని మనం ముందు చదివాం. ఆయన తెలుసుకున్నాడు. తర్వాత తోమా లేకుండా శిష్యులకు కనిపించనని చెప్పాడు, చూసాం. అది కూడా మనం అప్పుడు కూడా పేతురు చూశాడు. తర్వాత తోమా ఉన్నప్పుడు కూడా ఎవరు చూశాడు? పేతురు గారు కూడా ఉన్నారు. యేసు ప్రభుని చూశాడు. చూసిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడు వీరికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి? వీరికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? వీరికి ఇచ్చినటువంటి పని ఏంటి? చేపలు బట్టి మిమ్మల్ని నేను ఏం చేశాను? మనుషులు బట్టి సాధారణంగా ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను, చేశాను. అయితే మీరు చేయవలసింది ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి నమ్మి బాప్తిసం పొందిన వారి బాప్తిసం ఇవ్వండి, నమ్మినటువంటి వారికి ఈ పని మీరు చేయండి అని ఆయన చెప్తే, పేతురు గారు మరి ఇన్ని ప్రత్యక్షతలు చూసినా, యేసు ప్రభు వారిని 3 పర్యాయాలు చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? పేతురు గారు మళ్ళా ఏం చేశాడో తెలుసా? నేను గలిలయ సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుంటా, నేను గలిలయ సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుంటా, నాతో ఎవరంతారో చెప్పండి అంటాడు. మళ్ళీ ఎవరు అంటే కూసేగాడిది వేసేగాడిది చెప్పమంటారు చూడండి. ఒక సామెత ఉంది. మీరు పోతే పోవచ్చు కదా, ఈయన పేతురు గారు చేపలు పట్టుకుంటా పోతే పోవచ్చు కదా. ఏమంటాడో తెలుసా? ఈయన నేను ఎత్తున్నాను, నాతో ఎవరంతారో చెప్పండి అంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? మేమంతా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. 7 ఉన్నారు అక్కడ. 7 కూడా గలిలయ సముద్రానికి చేపలు పట్టుకుంటాకి వెళ్ళిపోయారు. అది అద్భుతంగా యేసు ప్రభు వారిని వాళ్ళని ఎందుకు తెలుసుకున్నాడు? అమ్మ మళ్ళీ చేపలు పట్టుకుంటాకి వెళ్తారు కదా. వారిని చేపలు పట్టుకుని తినట్రా బాబు, మీరు అమ్ముకోండి, ఇదే వ్యాపారం చేయండి అని చెప్పడానిక దేవుడు వారిని ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, ప్రతిష్ఠించుకున్నది, రక్షించుకున్నది.
ఆ జీవన వ్యాపారంలో చిక్కుకొని మన వారిని ఎన్నుకున్నది. ఈ దినాన్న కూడా మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో మనం ఎరగినటువంటి వారిగా మనం ఉన్నాం. ఆయనతో పాటు ఉండటానికి, ఆయన రాజ్యానికి, జీవానికి వారసులుగా ఉండటానికి, ఆయనతో పాటు సదాకాలము మనం జీవించడానికి మనల్ని ఎన్నుకుంటే, ఆయన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని మనం దేవుళ్ళాడుతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన వాటి పట్ల మనం మనసు కలిగి ఉంటాం. ఈ లోక సంబంధమైన వాటి పట్ల మనం దృష్టి కలిగి ఉంటాం. కానీ నిజమైన ఎన్నుకున్న దేవుని వైపు మన దృష్టి మళ్ళంచం. ఆయనతో ఉండాలి, ఆయనతో పాటు సదాకాలం జీవించాలన్నటువంటి ధ్యాస, ఆశ, తృష్ణ, కోరిక మనకు లేకుండా అయిపోయింది. ఆ శిష్యులాగా పేతురు అలాగే చేశాడు. పోయివాడు పోకుండా నాతో ఎవరొస్తారని చెప్పి మొత్తం అందరూ అన్నారు. మొత్తం 7 కలిసి ఏం చేశారు? గలిలయ సముద్రాన్ని చేపలు పట్టుకుంటా వెళ్ళిపోయారు వీళ్ళు. అందుకే వాళ్ళు పిలిచింది మళ్ళీ చేపలు పట్టుకుంటానక, మళ్ళా అదే వ్యాపారం చేసి మళ్ళా పాత జీవితాన్ని జీవించడానక. నేను నూతన పరిస్థితి, నేను నూతన సృష్టిగా చేసింది, నీకు మారు మనసులు ఇచ్చింది, నీకు పశ్చాత్తాపాన్ని కలగజేసింది, ఎన్నుకొని ఆయనతో పాటు ఏర్పరచుకొని ఆయనతో పాటు తిప్పుకున్నది, ఆయన అద్భుత కార్యాలని నీ ఎదుట చూపించింది, ఆయన ఆశ్చర్య కార్యాలని నీ ఎదుట జరిగించింది. ఎందుకు? మళ్ళా నువ్వు తిరిగిపోయి లోకానికి వెళ్ళిపోయి లోకంలో ఉన్న వ్యాపారం చేసుకోవటానికి నువ్వు నన్ను ఎన్నుకున్నది. ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి, ఆయన పని చేయటానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఈ సత్యాన్ని మనం గుర్తిస్తే, గ్రహిస్తే దేవుని కొరకు మనం జీవిస్తాం, దేవుని కార్యాలు చేస్తాం, మనం దేవుని మహిమపరుస్తాం. మనం అలా గుర్తించగా, గ్రహించగా ఈ సీమోను పేతుల్లాగా, మిగిలిన శిష్యుల్లాగా మరలా వెళ్ళి పాత జీవితాన్ని మనం కొనసాగిస్తున్నటువంటి వారిగా ఉంటాం. అక్కడ వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి ఏం చేశారు చెప్పండి వాళ్ళు? అమ్మ ఏం చేస్తారు వాళ్ళంతా? చేపలు పట్టుకుంటారంట. వెళ్ళిపోయి మొత్తం రాత్రంతా కూడా ఏం చేశారు వీళ్ళు? చేపలు పడటం ప్రారంభించారు. రాత్రంతా సముద్రం అంతా గాలి చేశారు. కొన్ని వీరికి ఏమన్నా ఎక్స్పీరియన్స్ లేదు అమ్మా? వీరికి ఏమైనా చేపలు పట్టడానికి ఎక్స్పీరియన్స్ లేదా? అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళే. కానీ ఇప్పుడు చేపలు పడతాకైతే ఏం జరిగింది చెప్పండి వాళ్ళకి? ఒక్క రాత్రంతా కష్టపడినా కూడా ఏం దొరకలేదంటే వాళ్ళకి? ఒక్క చేప కూడా దొరకలేదంటే వాళ్ళకి. ఒక్క చేప కూడా దొరకలేదు. ఎక్స్పీరియన్స్ లేని ప్రొఫెషనల్ లేదు, ఫిషింగ్ లో, చేపలు పట్టడంలో ప్రొఫెషనల్ వీళ్ళు. కానీ ఏం లేదు, ఒక్క పిత్తపరికి కూడా దొరకలేదంటే రాత్రంతా చేపలు పట్టినా కూడా. మనం దేవుని కాదని, దేవుని మాట వినక, దేవుడు ఏర్పరచుకున్నది మనం గుర్తించక, దేవుడిని గ్రహించక, మన మనసానుసారమైనటువంటి జీవితాలను కనుక జీవిస్తే ఎటువంటి ఫలము, ఫలితము మనము పొందలేము అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వాదించును గాక. ఎందుకంటే పనులు చాలా ఉన్నాయి, మళ్ళా వీలైతే వచ్చేవారు చెప్పుకోవచ్చు. దేవుడి మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్.